తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆ రోజు ముహూర్తాలు లేవు బాబు. భారతదేశం అంతా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయంలో మా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవటం అద్భుతంగా ఉంటుంది. అయినా పంతులు గారు, ముహూర్త బలం చూసి చేస్తున్న పెళ్ళిళ్ళన్నీ విజయవంతం అవుతున్నాయా? భార్యాభర్తల మధ్య అనురాగం, అవగాహన ఉంటే ఆ దాంపత్యం చల్లగా ఉంటుంది గాని అంటూ పట్టుపట్టి తమ వివాహం జరిపించుకున్నాడు మహేష్. అతని సాహచర్యంలో 5 ఏళ్ళు 5 రోజుల్లాగా గడిచిపోయాయి. అలా గుడ్లప్పగించి క్యాలెండర్ వైపు చూడకపోతే నా ముఖాన కాఫీ కొట్టేదేమైనా ఉందా? అందమైన అతని ముఖంలో వికృతంగా కనిపించే భావాలు చూడలేక మౌనంగా కిచెన్లోకి దారి తీసింది అపరాజిత. హఠాత్తుగా మారిన అతని ప్రవర్తనకు కారణాలు అర్థమైనా రోజురోజుకి మారుతున్న అతని స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది. ఎంతైనా చదువులో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు కదా. టిఫిన్ ఏం చేయమంటారు? నాకు ఆకలిగా లేదు. మధ్యాహ్నం వంట నీకిష్టమైనవి చేసుకో. నేను లంచ్ బయట చేస్తాను. ఈరోజు మన పెళ్లి రోజండి. అన్నీ బాగుంటే మన బిడ్డ 4వ పుట్టినరోజు కూడా అయిపోయి ఉండేది. మిసైన్లా దూసుకొచ్చిన ఆ మాటలకు ఆమె అంతరంగం అల్లాడిపోయింది. భార్యగా కాదు, కనీసం సాటి వ్యక్తిగా కూడా ఆమెను గౌరవించటం లేదు. గత రాత్రి సంభాషణే పచ్చిగా గాయం మానకుండా ఉంది. అపరాజిత, ఈ ఇల్లు మీ నాన్నగారు నీ పేరునే రిజిస్టర్ చేయించారు కదూ? అవును. ఏమీ లేదు. ఆర్దోక్తిలో ఆగిపోయాడు మహేష్. గత 3 నెలలుగా చాలా రఫ్గా వ్యవహరిస్తున్నాడు. ఈరోజే కాస్త సౌమ్యంగా మాట్లాడుతున్నాడు అతను. ఇల్లు మీ పేరున ట్రాన్స్ఫర్ చేయించమంటారా? నో కాదు. బ్యాగు నుండి బ్యాంకు పాస్బుక్ తీశాడు. ఇందులో మన పెళ్లి సమయంలో మీ నాన్నగారిచ్చిన 2 లక్షలు డిపాజిట్ చేశాను. అలాగే ఇంట్లోకి మెయింటెనెన్స్ ఇస్తాను. నీకు తెలుసుగా, నాకు పిల్లలంటే ప్రాణం. వాళ్ళు లేని జీవితం నా ఊహకు అందటం లేదు. నీ వలన ఆ ఆశ నెరవేరే అవకాశం లేదని డాక్టర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందుకే నేను వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీవు విడాకులిస్తే అధికారికంగా చేసుకుంటాను. లేదంటే అలా అంగీకరించే వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. తమ 5వ యానివర్సరీ గురించి మాట్లాడుతున్నాడు అతను అనుకున్న అపరాజిత పాత షర్టు స్థానంలో కొత్త షర్టు అన్నంత తేలికగా మాట్లాడుతున్న ఆ ఇంజనీర్ని చూస్తూ ఇది చెప్పటానికి ఎంత రిహార్సల్ చేశాడో అనుకుంది. 4.5 సంవత్సరాల వైవాహిక జీవిత మురిపాలకు సాక్షి అయిన ఆ మంచం గత 6 నెలలుగా ఎడమొహం పెడమొహాలను కూడా చూస్తుంది. తల్లిదండ్రుల ఏకైక సంతానం అపరాజిత. ఉద్యోగస్తులైన భార్యాభర్తల బిజీ షెడ్యూల్ తమ ఇంట్లోనే చూసిన ఆమె గృహిణిగానే ఉండాలనుకుంది. ఆమె నిర్ణయానికి అనుగుణంగానే ఇంజనీర్నైనా మహేష్కిచ్చి ఇల్లు, ఫర్నిచర్, 2 లక్షల నగదు ఇచ్చి ఏ లోటు రాకుండా ఘనంగా వివాహం చేశారు. ఇదంతా ఆమె స్వంతం. అయినా ఈరోజు తన ఇంట్లో తానే పరాయిదైన భావం. డ్రాయింగ్ రూంలోకి అపరాజిత టేబుల్పై సగం చదివి వదిలేసిన గోర్కి అమ్మ. ప్రపంచంలో ఎక్కడైనా అమ్మ అమ్మే. ఒడిలో బిడ్డను చూడాలని, మాతృత్వపు మధురిమలు తాను అనుభవించాలని ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ఆ కళ కొందరికి నెరవేరుతుంది, కొందరికి నెరవేరదు. మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయాన్ని అతనికి యథాతథంగా తెలపమని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ జీవితాన్ని ఎంతో చూసిన అపరాజిత తల్లి నచ్చజెప్పారు. కానీ వైవాహిక జీవితాన్ని ముక్కలు చేసుకోవటం తనకి ఇష్టం లేకపోయింది. ఈరోజు ఏం జరిగింది? మహేష్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు తను. కానీ మహేష్, ఏమిటి, నీకు తల్లయ్యే అర్హత లేదా అంటూ అతను చూసిన చూపు తమ మధ్య అగాధానికి తొలిమెట్టు. 100 కోట్ల భూభారంతో కృంగిపోతున్న భరతమాతకు మనం భారం పెంచటం లేదండి అంటూ నవ్వుతూ తేల్చబోయింది. నవ్వులు పువ్వులతో విరాజిల్లిన తమ ఇంట్లో అదే ఆఖరి నవ్వు అవుతుందని ఊహించలేదు ఆనాడు. స్కూటర్ వెళ్ళిపోయిన చప్పుడు వినిపించింది. అసహనంగా మ్రోగుతున్న కాలింగ్ బెల్కి మెలకువ వచ్చింది. తలుపు తీసింది.
అసుర సంధ్య వేళ ఇంట్లో లైట్ వేయకుండా ఏం ఘనకార్యం వెలగబెడుతున్నావు? విసుగ్గా వచ్చింది ప్రశ్న. పరస్పరం ఇష్టపడితే విడాకులు త్వరగా శాంక్షన్ అవుతాయట లాయర్ చెప్పారు. తమ యానివర్సరీ బహుమతిగా అందిస్తున్న అతని చేతిలోని కవర్ అందుకోవాలో లేదో తెలియలేదు. కవర్ టేబుల్పై పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు మహేష్. తేలిపోయింది. ఇక నీ అవసరం లేదంటూ తేల్చి చెప్పాడు. సంతానవతివి కాలేవు కనుక జీవితంలో నుంచే తొలగిపోమ్మన్నట్టు. తల్లిదండ్రులు, అత్తామామలు అందరూ సర్ది చెప్పి కాపురం చేయించవచ్చు. కానీ కేవలం ఒకే ఒక్క కారణం చేత నీతో జీవితం నాకు అవసరం లేదంటున్న వ్యక్తితో జీవించటం అంత అవసరమా? 3 ముళ్ళ బంధం ముక్కలైన తర్వాత ఎన్ని ముడులు వేసినా అవి ముడులే. డైవోర్స్ పేపర్లపై సంతకం చేసేసింది అపరాజిత. కాలగమనంలో 7 వసంతాలు వెళ్ళిపోయాయి. సుప్రభాతాన కన్యాకుమారి అమ్మవారికి జరిగే పూజలో పాల్గొని పడవపై వివేకానంద ర్యాక్ చేరారు. ఎదురుగా అమ్మవారి కోవెల, నీటిపై తేలియాడుతున్న రంగురంగుల పడవలు, ప్రశాంతంగా ఉంది మానసం. అపరాజిత, బాగున్నావా? జ్ఞాపకాల అడుగున పడిన కంఠధ్వని. వెనుతిరిగి చూస్తే 10 ఏళ్ల వయస్సు మీద పడినట్లున్న మహేష్. నువ్వు మళ్ళీ పెళ్ళి? సందేహాస్పదంగా ఆగిపోయాడు. మీరు కోరుకున్న జీవితం మీకు దక్కిందా? ఆమె నుంచి వచ్చిన ప్రశ్నకు గుండె గొంతుకలోకి వచ్చిందతనికి. ఏం చెబుతాడు? పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్న అతనికి లోపం తనదేనని ఆలస్యంగా తెలిసిందని చెబుతాడా? డాక్టర్ రిపోర్ట్స్ విషయం అపరాజిత దాచి లోపం తన మీద వేసుకుందన్న విషయం ఆలస్యంగా తెలిసిందని చెబుతాడా? ఆధునిక వైద్యం అతని విషయంలో చేతులెత్తేసిందని తెలుసుకున్న 2వ భార్య నువ్వు నిస్సంతుడివి కాబట్టి నీతో ఉండలేనని భార్య వెళ్ళిపోయిందని చెబుతాడా? అపరాజిత విషయంలో చేసిన తప్పుకి అతని అంతరాత్మ నిరంతరం వేధిస్తుందని, మనశ్శాంతి కోసం చేస్తున్న ప్రయాణాల గురించి చెబుతాడా? అపరాజిత అరుదైన వ్యక్తిత్వం, ఆమెతో గడిపిన దాంపత్య జీవితం తాలూకు జ్ఞాపకాలలోనే తన మనుగడ సాగుతుందని చెబుతాడా? 6 ఏళ్లుగా నీకోసం గాలిస్తూనే ఉన్నాను అపరాజిత. ఆ ఇల్లు అమ్మేసి మీరు నార్త్ ఇండియా వెళ్ళిపోయారని తెలిసింది. అప్పటి నుంచి మీకోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఎవ్వరూ మీ అడ్రస్ ఇవ్వలేకపోయారు. ఒక్క విషయం నన్ను నిరంతరం వేధిస్తూనే ఉంది. డాక్టర్ రిపోర్టు గురించి నువ్వు నాకు ఆ రోజు చెప్పి ఉంటే బాగుండేది కదా. ఎందుకో ఆ విషయం దాచావు. ఆ సందేహం నా గుండెల్లో అలాగే నిలిచిపోయింది. నువ్వు యథాతథంగా విషయం చెప్పి ఉంటే నా ప్రవర్తన సరిదిద్దుకునేవాడినిగా అన్నాడు మహేష్. ఓహో, లోపం మీదైతే ప్రవర్తన సరిదిద్దుకునేవారన్నమాట. శభాష్. చూడండి మిస్టర్ మహేష్, పిల్లలు జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వాళ్ళ వలన సంఘంలో తల్లిదండ్రుల హోదా, వారి పెంపకంలో ఆనందం, జీవితం చరమాంకంలో ఒంటరితనం లేకుండా మన అనే రక్త సంబంధికులను ఏర్పరచుకోవటం అంతవరకే. కానీ మీరేం చేశారు? లోపం నాదని తెలియగానే రెండో అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అందుకే నేను మీకు నిజం చెప్పలేదు. పిల్లలు కావాలన్న మీ ఆశ నిరాశ అయ్యేసరికి భరించలేకపోయారు. అందుకే నా భవిష్యత్తు గురించి బెంగపడలేదు. మీలోని 2వ పార్శ్వాన్ని చూసిన నేను మీ హిపోక్రసీ భరించలేకపోయాను. అందుకే విడాకుల పత్రాలపై సంతకం చేసేశాను. మీరు కోరుకున్న తీరం వైపు మీరు వెళ్ళిపోయారు. భగవంతుడు నాకిచ్చిన దానిని స్వీకరించాను నేను. నిశ్చల స్వరంలో చెబుతున్న ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను. ఆమె మెడలోని తాలి, నల్లపూసల గొలుసు చూస్తూ తన జ్ఞాపకాల నీడలోనే అపరాజిత జీవిస్తుందని అనుకున్న మహేష్ మేల్ ఇగో సంతృప్తి పడింది. మమ్మీ, డాడీ వివేకానంద లిటరేచర్ తీసుకున్నారు. నేను అమ్మమ్మ తాతయ్యకు ఈ క్యాలెండర్ తీసుకున్నాను. హౌ ఈజ్ ఇట్? మాట్లాడుతున్న ఆ బాబులో అపరాజిత రూపురేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి. మహేష్, ఇక్కడున్నావా? చెప్పకుండా వచ్చేయడమేనా అన్న ప్రశ్నకు ఇక్కడ తనను పలకరిస్తున్నదెవరబ్బా అన్న ఆశ్చర్యంతో వెనుదిరిగాడు మహేష్. ఎవరో అపరాజితుడు.
మంచి పర్సనాలిటీతో టీవీగా ఉన్నాడు. రాజీ, ఎవరు వీరు? తెలుగు వాళ్ళండి. వాళ్ళు తప్పిపోయారుట. వెతుకుతూ ఇలా వచ్చారు. హలో, ఐఎమ్ లెఫ్టినెంట్ కల్నల్ రాజేష్. మా అపరాజిత ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడదు. ఆమె పరిచయం సంపాదించారంటే రియలీ గ్రేట్. నైస్ టు మీట్ యూ. స్నేహపూర్వకంగా సాచిన అతని చేతిని అందుకుంటూ. బై ది వే, నా పేరు మహేష్ అని మీకెలా తెలుసు? కుతూహలంగా అడిగాడు మహేష్. వాట్, మీ పేరు కూడా మహేషా? నేను పిలిచింది మా బాబుని. వాడి పేరు కూడా మహేష్. మా జీవితాలకు మూలం ఈ పేరు. అందుకే బాబు పుట్టినప్పుడు అపరాజిత ఈ పేరు పెడదామంటే వెంటనే ఒప్పుకున్నాను. నవమాసాలు మోసిన కన్నతల్లి కోరికను ఎందుకు కాదనాలి? సో శాంక్షన్ చేసేశాను. ఎనీవే, మా బాబు పేరున్న మీరు, అందున తెలుగువారు పరిచయం కావటం రియలీ హ్యాపీ. రాజీ, వెళ్దామా? ట్రైన్ టైం అవుతుంది అంటూ బాబుని ఒక చేత్తో మరొక చేయి అపరాజిత భుజాల చుట్టూ వేసి ముందుకు సాగుతున్న రాజేష్కి తన గురించి తెలుసో తెలియదో వెళ్ళిపోతున్న ఆ ముగ్గురిని వెర్రిగా చూస్తుండిపోయాడు సీనియర్ మహేష్. కథ సమాప్తం అండి. కథ పేరు బంధం. రచించిన వారు దుట్టా శమంతకమణి గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.